ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరు అందరూ ఎలా ఉన్నారు? ఏదైనా గలిబిలి మీ హృదయంలో ఉందా? ఏదైనా టెన్షన్తో ఉన్నారా? ఈరోజు ఎలా గడుస్తుందో, ఈరోజు ఈ పరిస్థితులను నేను ఎలా ఎదుర్కొంటానో అనే దిగులుతో ఉన్నారా? ఈ భయానకమైన పరిస్థితులను నేను ఏ విధంగా దాటగలనని మీరు ఆలోచిస్తూ ఉన్నారేమో. దేవుడు మీతో తన వాగ్దానం ద్వారా మాట్లాడబోతున్నారు. దేవుడు ఇస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ వాగ్దానం ఎప్పటికీ కూడా నిరర్థకం కాదు. నమ్ముతున్న మీ అందరి జీవితాల్లో దేవుని వాగ్దానం నెరవేర్చబడబోతుంది. ఎందుకంటే ఆయన ఒక్క మాట ఇచ్చాడు అంటే తప్పక ఆ మాటను మన జీవితంలో నెరవేరుస్తారు. ఇంకా ఈ కార్యం నా జీవితంలో నెరవేరడం లేదేంటని దిగులు పడకండి. ప్రతి వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఇంకా మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన విన్నపములన్నీ మేము చదువుతున్నాం. తప్పక మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రోజంతా దేవుడు మీకు తోడేయండి, మిమ్మల్ని నడిపించడం గాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 23వ అధ్యాయము 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు. ఆమేన్. దేవుని బిడ్డలారా, సాధారణంగా మనము దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఎప్పుడు చెప్తామంటే మన జీవితంలో ఏదైనా ఒక అద్భుతం జరిగినప్పుడు, దేవుడు ఒక కార్యమును మన జీవితంలో జరిగించినప్పుడు, ఆయన నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా జీవితంలో ఈ కార్యం చేశాడు, ఈ విధంగా నన్ను బలపరిచాడు అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ దావీదు ఏ సమయంలో చెప్తున్నాడు అంటే గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్న సమయంలో, మరణకరమైన పరిస్థితులు తనకు ఎదురైనప్పుడు, మరణాంధకారంలో ఉన్నప్పుడు నేను భయపడను, దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్తున్నాడు. నిజంగా దావీదు ఎంతగా ప్రభు మీద ఆనుకున్నాడో, ఎంతగా ప్రభువునందు విశ్వాసం ఉంచాడనేది ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దావీదుకు తెలుసు, దావీదు తన జీవితంలో అనుభవించాడు. మరణానుభవం తెలుసు, గాఢాంధకారపు లోయ అనుభవం తెలుసు, చీకటి అనుభవం తెలుసు. భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ నేనే పరిస్థితుల్లో ఉన్నా నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. సాధారణంగా శత్రువైన సాతాను మనతో ఉంటూ ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా అనారోగ్యం మనకు ఎదురైనప్పుడు వెంటనే వాడు చెప్తూ ఉంటాడు హృదయంలో నుండి, దేవుడు గనుక నీకు తోడుగా ఉంటే, దేవుడు నీతో ఉంటే ఈ విధంగా ఎందుకు జరుగుతుంది, ఈ సమస్య నీకు ఎందుకు ఎదురవుతుంది, ఈ రోగం నీకు ఎందుకు వస్తుంది, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నావు కదా, ఆయన కొరకు ఏదో చేస్తున్నావు కదా, నీవింతగా దేవుని కొరకు జీవిస్తున్నావు, దేవుడు నేను విడిచిపెట్టాడు, దేవుడు నీకు తోడుగా లేడు అని నిత్యము మనకు చెప్తూనే ఉంటాడు సాతాను. అయితే అటువంటి కష్ట సమయంలో మనము సాతానుకు చెప్పాల్సింది ఏంటంటే, లేదు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను గాఢాంధకారపు లోయ గుండా వెళ్తూ ఉన్నా, మరణకరమైన రోగము నాకు వచ్చినా నేను భయపడను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దేని నుండి నన్ను విడిపించగలడు, ఈ మరణ పరిస్థితుల్లో నుండి ఆయన నన్ను జీవంలోనికి దాటిస్తాడని దావీదు చెప్పినట్లుగా మనం చెప్తే, నిజంగానే మన జీవితాల్లో అనేక గాఢాంధకారపు లోయలలో కూడా మనం ధైర్యంగా ముందుకు సాగుతాం, వాటన్నిటి నుండి కూడా దాటగలుగుతాం. దావీదు ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తూ ఉన్నాడంటే, గొర్రెలు కాసేటప్పుడు దావీదు ఏ విధంగా దేవుని నమ్మాడో, ఏ విధంగా దేవుని ప్రేమించాడో, ఏ విధంగా దేవుని స్తుతించాడో, అదేవిధంగా రాజైన తర్వాత కూడా దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనంలో దావీదు అక్కడ భయంకరమైన శ్రమను ఎదుర్కొంటూ ఉన్నాడు, ఎంతో దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే దావీదును చంపడానికి
తన చుట్టూ ఉన్న వారందరూ కూడా ఆలోచిస్తూ ఉండగా అంతటి గాఢాంధకర లోయ అనుభవంలో దావీదు కృంగిపోలేదు. చుట్టూ తనను ప్రోత్సహించేవారు ఎవరూ లేకపోయినా, తన చుట్టూ తనను ఆదరించేవారెవరూ లేకపోయినా, ఒక్కరు కూడా తన పక్షంగా నిలువబడకపోయినా, తనకు ధైర్యం చెప్పేవారు, ఏమీ పర్వాలేదు భయపడొద్దు దేవుడున్నాడని చెప్పేవారు ఎవ్వరూ లేకపోయినా, అందరూ విడిచిపెట్టిన పరిస్థితుల్లో, ఎవ్వరూ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో దావీదు ఎవరి కొరకు ఎదురు చూడలేదు. ఎవరి సహాయం కొరకు ఆయన కనిపెట్టలేదు. ఎవరూ వచ్చి ధైర్యపరుస్తారని ఎదురు చూడలేదు. దేవుని విడిచిపెట్టే పరిస్థితులు వచ్చినా దేవుడేంటి అంతగా నమ్మిన నన్ను విడిచిపెట్టాడని ఎంత మాత్రము దేవుని దూషించకుండా, తన బలాన్ని బట్టి తను కలిగి ఉన్న దానిని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు, కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నాడు. అవును, దేవునికి బయట ఉండి మన ధనాన్ని బట్టి, మన బలాన్ని బట్టి, మనకున్న అండదండలను బట్టి మనం ఎంతగా ధైర్యం తెచ్చుకుంటూ ఉన్నా అది కొంతకాలమే. కానీ నేను నమ్మిన ప్రభువు నమ్మదగినవాడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన నన్ను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఎంత గాఢాంధకారపులే పరిస్థితి నాకు ఎదురైనా, ఎంత మరణ వేదనను చుట్టుకున్నా నేను భయపడను, ఎందుకంటే ఆయన నాతో ఉన్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను పిలిచాడు. నన్ను పిలిచిన వాడు నన్ను విడిచిపెట్టడు. మరణము వరకు ఆయన నాతో ఉంటాడు, నన్ను విడిపిస్తాడని నీవు గనక దేవునిపై ఆనుకొని ఆయనను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకుంటే, నీ చుట్టూ ఎవరూ లేకపోయినా, నిన్ను లేవనెత్తేవారెవరూ లేకపోయినా, నీకు సహాయం చేసేవారెవరూ లేకపోయినా, నిన్ను ఆదరించేవారు, నీకు ఆలోచన చెప్పేవారెవరూ లేకపోయినా, నీకు ధైర్యం చెప్పేవారు, నేనున్నాను కదా భయపడొద్దని చెప్పేవారు ఎవ్వరూ లేకపోయినా, నా అన్న వారందరూ నిన్ను విడిచిపెట్టినా, నీవు నమ్మిన వారిని నిన్ను త్రోసివేసినా, ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నీవెవ్వరి కొరకు ఎదురు చూడొద్దు. ఎవరిని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోవద్దు. దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిలవబడు. ఆయన వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలవబడు. అప్పుడు నీవే పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన నీకు తోడుగా ఉండి, గాఢాంధకరపులో అనుభవంలో ఉన్నా కూడా నిన్ను చేపట్టి నడిపిస్తాడు. నిన్ను ప్రతి విషయం నుండి కూడా దాటిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీరే పరిస్థితుల్లో ఉండి భయపడుతూ ఉన్నారు, ఏ గాఢాంధకరపులో అనుభవం మీరు అనుభవిస్తూ ఉన్నారు, ఏ మరణ పాశములు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుకొని ఉన్నాయి, ఈ కన్నీటి గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నారు, భయపడొద్దు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నారు, గాఢాంధకరపులో నువ్వు సంచరిస్తూ ఉన్నా భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని. దావీదు వలె మీరు కూడా చెప్పండి, నేను భయపడను, నరమాత్రులు నాకేమీ చేయగలరు, సృష్టికర్త నాకు తోడుగా ఉంటే ఈ లోకం నన్ను ఏం చేయగలదని. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని నిలువబడి ఆయన కొరకు నమ్మకంగా ముందుకు సాగండి. ఏ ఆటుపోట్లు వచ్చినా భయపడకండి. దేవునిని మాత్రమే ఎదుట పెట్టుకోండి. దేవునినే చూస్తూ ముందుకు సాగండి. ఈ లోకము ఏది కూడా ఇక మిమ్మల్ని ఏమీ చేయలేదు. మనుషులు ఎంత మాత్రం మిమ్మల్ని బాధించలేరు. ఒకవేళ నీ ఆత్మీయ స్థితి రోజు నువ్వు పోగొట్టుకుని ఉన్నావేమో, ఒకవేళ ధనాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో, ఒకవేళ భార్య దూరమైందేమో, లేక భర్త దూరమయ్యారేమో, బిడ్డలు నీకు దూరం అయిపోయారేమో, నీవు నమ్మిన వారిని నేను విడిచిపెట్టారేమో, మరణకరమైన అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, బిడ్డలు లేరని, లేక ఉద్యోగం లేదని, వివాహం కావడం లేదని, నీకేదీ లేదని నిన్నెందరూ అవమానిస్తూ ఉన్నా, నిందిస్తూ ఉన్నా నువ్వు భయపడొద్దు. నీవు దేవునిని చూడు, సృష్టికర్తను చూడు. ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. గాఢాంధకారమైన నిన్ను విడిపిస్తాడు. ఎంత మరణపాశంలో నిన్ను విడిపిస్తాడు. ఆకోరు లోయ లాంటి శ్రమల గుండా మీరు ప్రయాణిస్తూ ఉన్నా నిన్ను విడిపిస్తాడు. విడిపించే ప్రభువే ఈరోజు నీతో మాట్లాడి వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు దేవుని బట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఆయన నేను నమ్ముకుని ఉన్నాను. ఆయన బట్టి నేను బ్రతుకుతూ ఉన్నాను. ఆయన నాకుండగా నేను దేనికి భయపడనని ధైర్యంగా చెప్పండి. ఏ రోజే మీరు గొప్ప విడుదల పొందుకోబోతున్నారు. మరి ఈరోజు ఈ వాగ్దాన్ని నమ్ముతూ ఉన్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? మీరే పరిస్థితుల గుండా ప్రయాణిస్తూ ఉన్నా ఒక్క నిమిషం మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు మేము క్షేమంగా లేవడానికి కృప చూపించారు. నీకు వందనాలయ్యా. ఈరోజు వాగ్దానం చేశారు, గాఢాంధకారపులో సంచరిస్తున్నా భయపడొద్దని. అవును తండ్రి, ఎంతమంది బిడ్డలు గాఢాంధకారపులో అనుభవంలో ఉన్నారో, గాఢాంధకారం గుండా ప్రయాణిస్తూ ఉన్నారో, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి అయ్యా. చేయి పట్టుకోండి తండ్రి. ఎవరిని కూడా విడిచిపెట్టొద్దు నాయనా. ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడై ఉన్నారని, ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నారని నమ్ముతున్నాను.
వాగ్దానము నమ్మిన వారందరూ కూడా యేసు నామములో పొందుకొందురుగాక. గొప్ప విజయము, గొప్ప విడుదల, గొప్ప స్వస్థత పొందుకొందురుగాక యేసు నామములో. తండ్రి, ప్రత్యేకంగా ఈరోజు అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపములు మాకు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొనండి, ఆత్మీయంగా బలపరచండి, పాపములో ఉన్న వారిని లేవనెత్తండి. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కూడా రక్షించండి అయ్యా. ఎంతమంది ధనాన్ని పోగొట్టుకున్నారో, ఎక్కడ పోగొట్టుకున్నారో వారందరితో మాట్లాడి తిరిగి రెస్టోర్ చేయండి. అప్పుల్లో ఉన్న వారిని విడిపించండి. అనారోగ్య బంధకాలతో మంచంపై ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. సంపూర్ణ స్వస్థత యేసు నామములో ప్రకటిస్తున్నాను. కోర్టు బంధకాల్లో ఉన్నవని విడిపించండి తండ్రి. జైలు బంధకాల్లో ఉన్నవని విడిపించండి అయ్యా. పోలీస్ కేసులో ఉన్నవారిని విడిపించండి. ఉద్యోగాలు లేని బిడ్డలందరికీ ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని వారికి అద్భుతకరంగా వివాహాలు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలందరికీ గర్భఫలం దయచేయండి. గర్భంతోని బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఉండతండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేయండి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరికీ తోడై ఉండండి. గృహాలు లేని వారికి చక్కటి గృహాలు దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలందరినీ చేతిలో పెడుతున్న తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను, ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. అద్భుతకరమైన జ్ఞానమును, జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి, నడిపించండి. ఎవరైనా ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటే మీరు తోడుగా ఉండి చేయి పట్టి ముందుకు నడిపించండి, అద్భుతం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా మీరు తోడేయండి, ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మాత్రమే కుటుంబం అంతా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండండి, ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి, చేతి పనులు మీరు తోడుగా ఉండి, వ్యవసాయాల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఏ పని ప్రారంభిస్తున్నా మీరు తోడుగా ఉండండి తండ్రి. ఏ ప్రయత్నం చేస్తున్నా మీరు సఫలపరచండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నా మీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఏ చీకటి మీ కుటుంబాన్ని ఆవరించి ఉన్నా ఎంత మాత్రం భయపడకండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, మిమ్మల్ని విడిపిస్తానని వాగ్దానం చేశారు. తప్పక మీరు నమ్మితే ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుస్తాడైనా, మీకు తోడుగా ఉండి మిమ్మల్ని విడిపిస్తాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదన్న వారందరూ ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరి షేర్ చేస్తూ దేవుని పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.